హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళి ఈ సంవత్సరం కలర్స్ అయితే అంతగా ఏం తీసుకోలేదండి. ఇవి పోయిన సంవత్సరం కలర్స్ చాలా వరకు అయిపోయాయి. పోయిన సంవత్సరం ఈ కలర్స్ సరిపోవనుకుని అన్నీ 10 రూపీస్ మళ్ళీ కలర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అవి పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదండి. ఎలాగున్నాయో ఏంటో. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. అంటే ఎలా ఉన్నాయి ఏంటంటే అవేం పాడైపోయే వస్తువులు కాదు కాబట్టి పర్వాలేదు. కానీ ఇవి న్యూస్ పేపర్లకి పొట్లం కట్టారు కదా, వాటి వల్ల ఏదైనా కలర్ చేంజ్ అయిపోద్దేమో అనుకున్నాను. కానీ ఇవన్నీ కబోర్డ్స్లోనే పెట్టేయటం వల్ల వాటర్ తడి ఇలాంటివి చెమ్మ తగలకపోవటం వలన కలర్ చేంజ్ అవ్వకుండా డార్క్ కలర్లోనే ఉన్నాయండి. లేకుంటే చెమ్మ తగిలినట్టయితే పేపర్కి కలర్ అంటుకుపోయి లైట్ కలర్లోకి వచ్చేసినట్లు అయిపోను. సో అంతకు ముందున్న కలర్స్ చిలక పచ్చ కలరే, కొంచెం లైట్ కలర్లా ఉంది. అది కొంచెంగానే ఉంది కదా, ఇంక డార్క్ కలర్లో అయితే వేసేసానండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మిగతా కలర్స్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా ఉన్నాయి. వాటిలో ఏవైనా ఈ కలర్స్కి కొంచెం దగ్గరగా ఉంటే అవి ఇవి కలిపేద్దాంలే అన్నట్టుగా ఇవన్నీ కూడా ఓపెన్ చేశానండి. పోయిన సంవత్సరం కలర్స్ కూడా అంతగా లేనట్టున్నాయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కలర్స్ అయితేనే తీసుకొచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కప్స్లో ఉన్న కలర్స్, అవి అంతకు ముందు సంవత్సరం తీసుకొచ్చినవి. అవి కలర్స్ ఎక్కువ అనిపించాయండి నాకు. పోయిన సంవత్సరం అయితే 10 కలర్స్ తీసుకొచ్చాను. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కానీ అవన్నీ ఏంటంటే చాలా మెత్తని కలర్ వస్తుంది కదా, హోలీ కలర్స్ ఉంటాయి కదా, అవే ఉన్నాయండి. ఇలా ఇది ఇసుక కలుపుతారో మరి ఏం కలుపుతారో తెలియదు కానీ ఈ కలర్స్ అయితే చాలా బాగుంటాయండి. మనం ముగ్గు పోస్తాం కదా, సేమ్ ఆ విధంగా వేసేయచ్చు. అదే హోలీ కలర్స్ అనుకోండి, అవి ముద్ద ముద్దగా ఉంటాయి. మనకి ఇలా ముగ్గు పోతలా అయితే రావు, ఒక దిక్కున ముద్ద ముద్దగా పడిపోతూ ఉంటాయి. అది చేత్తో పామలేము, అలా అయితే ఉంటాయండి. సో అందుకే నేను కొంచెం లైట్ కలర్ డార్క్ కలర్స్ ఉన్నవన్నీ కూడా ఇంకా కలిపేద్దాము మరి, ఎందుకంటే అవి కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇవి ఇప్పుడు తీసుకొచ్చాను కదా, ఇవన్నీ కూడా కొత్త కలర్స్ కాబట్టి వీటికి కొంచెం సెట్ అయ్యేలా ఉంటే అన్నీ మిక్స్ చేసేసి వేటికి అవి సర్ది పెట్టేస్తున్నానండి. ఈ కలర్స్ అన్నీ కూడా భలే తయారు చేసేస్తున్నారండి యూట్యూబ్లో. మన ఇంట్లో ఇవి ఉంటాయి కదా, ఏంటివి ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, వాటిని రైస్లో కలపటం, లేకుంటే ఇసుకలో కలపటం, బొంబాయి రవ్వలో ఇడ్లీ నూకలో కలపటం, ఇలా అయితే చేస్తున్నారు. భలే అనిపిస్తున్నాయండి చూడడానికి. అయితే చెల్లు కూడా ట్రై చేసింది. చెల్లు అయితే బుగ్గు పిండిలోనే కలిపిందంట, అంత బాగా రాలేదని అయితే చెప్పింది. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూద్దాం అనుకున్నాను అసలు ముగ్గు పిండితో ఎలా వచ్చాయి అనేసి. అవి చెల్లి ఎక్కడ పెట్టేసిందో కనిపించటం లేదు. అక్క మళ్ళీ నెక్స్ట్ టైం వస్తావు కదా పండక్కి, అప్పుడు చూపిస్తాను, ఇక్కడే ఎక్కడో పెట్టాను కవర్ అనేసి అయితే అందండి. కానీ కలర్స్ అంత బాగోలేదండి. ఇంతకుముందు ఒకసారి నేను బియ్యాన్ని నానపోసి ఇలాగే ఫుడ్ కలర్స్ వేసి కలర్స్ అయితే తయారు చేశాను. అవి కూడా చాలా బాగా వచ్చాయండి కలర్స్ సుద్దలు. అవి నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. అంటే ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కువ గాలి వేసినప్పుడు కొంచెం వాటర్లో కలిపేసి వాటిని కలర్స్ వేస్తుంటే చాలా బాగా ఆగుతున్నాయండి. ఈ సంవత్సరం ముగ్గు కూడా అంతగా పెట్టాలనిపించలేదు, ఏదో సింపుల్గానే హ్యాపీ న్యూ ఇయర్ అనేసి రాసేసాను. సింపుల్గానే పెట్టానండి. యాక్చువల్లీ ముగ్గు కూడా వేయకూడదు చెప్పాలంటే, కానీ న్యూ ఇయర్ పూట అలా గుమ్మం బోసుగా ఉండకూడదు కదా అన్నట్టుగా వేసాను అంతే. సో ఈ సంవత్సరం మా అపార్ట్మెంట్లో 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా చేశారండి. సో నేనైతే వెళ్ళలేదు. కింద అందరూ ముగ్గులు పెట్టడం, నెక్స్ట్ పిల్లలకి గేమ్స్ పెట్టడం, జల్దీ 5 ఇంకెలా చాలా బాగా జరిగాయంట. సో నేనైతే మిస్ అయ్యానండి. లాస్ట్ ఇయర్ పెడతామన్నారు కానీ లాస్ట్లో ఎందుకో మరి మానేసామనేసి మళ్ళీ కవర్ చేశారు. ఫస్ట్ అయితే ఉందని చెప్పారు కానీ లాస్ట్ ఇయర్ క్యాన్సిల్ అయిపోయింది ఎందుకు. ఈ సంవత్సరం అయితే పెట్టారు కానీ నేను వెళ్ళలేకపోయాను. వెళ్తామైతే మొత్తం వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుందును. ఇప్పుడు ఎక్కువగా 31st నైటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా చేసుకుంటున్నారు కదండి. 12 అయిన తర్వాత కేక్ కట్ చేయటం, ఇలా మా చిన్నతనంలో అయితే ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. న్యూ ఇయర్కి 1 వీక్ ముందుగానే కొట్ల దగ్గర గ్రీటింగ్ కార్డ్స్ అయితే వచ్చేవండి. ఆ గ్రీటింగ్ కార్డ్ షార్ట్ వచ్చేసి 2 రూపీస్ కానీ 1 రూపీ కానీ ఉండేదండి. 10 కానీ 12 కానీ ఉండేవి షార్ట్కి వచ్చేసి. అవి కూడా ఒక హీరోకి సంబంధించిన ఫొటోస్, లేకుంటే దేవుళ్ళవి, ఫ్లవర్స్, హీరోయిన్లు ఇలా అయితే ఉండేవండి. అవే ఒక షార్ట్ కొనుక్కోవడానికి
నెల రోజుల ముందు నుంచి కూడా డబ్బులు దాచుకునే వాళ్ళం. మీరు అనుకోవచ్చు 2-3 రూపీస్‌కి నెల రోజుల ముందు నుంచేనని. అప్పట్లో 5 పైసలు, 10 పైసలు అవే ఇచ్చేవారండి పిల్లలు అడిగితే. సో ఇప్పుడైతే 100 రూపీస్ ఇచ్చినా కూడా పిల్లలకి ఏం తెలీదు కదా! అది 100 కన్నా ఇలువే లేదండి. అప్పట్లో 5 పైసలు అంటే అంత ఇలువగా చూసేవారు. సో అలా 5, 10 పైసలు పోగేసుకొని ఒక 5 రూపీస్ వరకు పోగు చేసుకునేవాళ్ళం. వాటిలతోటే వచ్చిన కాడికి చాక్లెట్లు, గ్రీటింగ్స్ అయితే కొనుక్కునేవాళ్ళమండి. మళ్ళీ గ్రీటింగ్స్ పెట్టడానికి కవర్స్ కూడా కొనుక్కునేవాళ్ళం కాదండి. ఎక్స్ట్రా డబ్బులవుతాయి. మళ్ళీ గ్రీటింగ్స్ తక్కువొస్తాయి అన్నట్టుగా మన దగ్గర తెల్ల కాగితాల బుక్ ఉంటది కదా! ఆ పేపర్లతో అయితే గ్రీటింగ్ కార్డ్స్ కవర్స్ చేసేసుకునేవాళ్ళం. పిల్లలమందరం కూర్చొని నైట్ టైమ్ అది కూడా అన్నం మెతుకులు అంటించేవాళ్ళమండి. సో ఆ రోజుల్లో అయితే న్యూ ఇయర్‌కి 1 మంత్ ముందు నుంచి ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ వేరండి. పిల్లలకి కూడా ఏం తెలీదు కదా! సో ఇప్పుడు కట్ చేస్తే ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో ఈ సంవత్సరం పండగకి కొత్త అమ్మోరినైతే తీసుకొచ్చారండి. సో ఆ రోజు షూట్ చేసిన వీడియో మాట. డిసెంబర్ 25 అనుకుంటానండి కొత్త అమ్మోరినైతే గ్రామంలోకి తీసుకొచ్చారు. అంటే అమ్మవారిని తీసుకొచ్చి 3 సంవత్సరాలు అయ్యిందిలేండి. ఇంతకు ముందు కూడా మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను. వీలైతే కనుక లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అమ్మవారిని గ్రామంలోకి అయితే తీసుకువచ్చారు. అమ్మవారిని గ్రామంలోకి తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా తీసుకొస్తారన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో కానీ మే నెలలో కానీ అమావాస్యకి పోలేరమామ అమ్మవారి జాతర అయితే జరుగుద్దండి. అప్పుడు గ్రామంలోకి ఇలాగే గరగనైతే తీసుకువస్తారు. సో ఇప్పుడు కొత్త అమ్మవారిని అయితే పండగకి తీసుకొస్తున్నారు కదా! ఇలా గరగతో పాటుగానే 2 చెక్క బొమ్మలను అయితే తీసుకొచ్చారు. ఒకటి గ్రామంలో ఉన్న పోతురాజు బాబు, రెండవది కొత్త అమ్మోరు బొమ్మంటండి. అలా ఆ 2 బొమ్మల్ని అలాగే గ్రామదేవత పోలేరమ్మవారి గరగ ఈ విధంగా అయితే తీసుకొస్తున్నారు. అమ్మవారి గరగ టెంపుల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు చూసారు కదా! ఇలా కొబ్బరికాయతో దిష్టి తీసి చీరల మీద అయితే నడిపించుకుంటూ అమ్మవారిని గ్రామంలోకి తీసుకొస్తున్నారండి. ప్రతి సంవత్సరం పోలేరమామను గ్రామంలోకి తీసుకొచ్చినప్పుడు మామూలుగా తీసుకొచ్చేస్తారండి. అంటే మట్టి కుండలో మజ్జిగ వేస్తారు. కుండకంతా కూడా యాపాకులు కట్టి గ్రామం అంతా కుండ తిప్పుతారండి. అమ్మవారిని గ్రామంలోకి తీసుకొచ్చారు అన్నట్టుగా. కానీ కొత్త అమ్మవారిని అయితే ఇలా గరగలు చేయించారు కదా! చెక్క బొమ్మలను అయితే చేయించారంటండి రాజమండ్రిలో. ఆ చెక్క బొమ్మలు రెండింటినీ కూడా ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. అది కూడా చీరల మీద నడిపిస్తున్నారండి. అమ్మవారిని పుట్టింటి నుంచి తిరిగి మళ్ళీ అత్తింటికి పంపించినప్పుడు ఈ విధంగానే చీరలు పరిసి ఆ చీరల మీద నడిపించుకుంటూ తీసుకువెళ్తారండి. కానీ ఇప్పుడు కొత్త అమ్మవారిని తీసుకొస్తే కూడా గ్రామంలోకి ఈ విధంగానే చేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! చీరలు అయితే పరుచుకొస్తున్నారు చాకల వాళ్ళు. ఆ చీరల మీద ముందుగా ఈ భవానీ మాలేసుకున్న మాత అయితే నడుస్తుందండి. ఈమె పోలేరమ్మ గుడి దగ్గర ప్రతిరోజు కూడా అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటారు. అందువలన ఆవిడని ముందుగా నడిపిస్తున్నారు. ఆవిడ ఎప్పుడు అయితే రాదు. ఈ సంవత్సరమే ఫస్ట్ టైం అండి. ఆవిడ వెనకతల ఇలా ఒక గరగను ఎత్తుకున్నారు కదా ఆయన. అలాగే ఆ చెక్క బొమ్మలను అయితే తీసుకువస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన కాళ్ళకి పసుపు నీళ్ళు అయితే పోస్తున్నారండి. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఇలా పసుపు కుంకుమ బట్ట అయితే పెడుతున్నారు. సో చూసారు కదా, ఈ విధంగా ఈ సంవత్సరం మళ్ళీ మా గ్రామంలోకి 3 సంవత్సరాల తరువాత కొత్త అమ్మవారిని అయితే తీసుకువచ్చారు. ఊరేగింపు పూర్తయిన తర్వాత ఈ పాకలోనే గరగలను అయితే ఉంచుతారండి. ఈ 15 రోజులు కూడా ఇక్కడే అమ్మవారికి పూజలు అయితే జరుగుతాయి.
ఈ గరిగని ఆ 2 బొమ్మల్ని కూడా ఈ పాకలో అయితే ఉంచుతారండి. 15 రోజులు కూడా ఇక్కడే పూజలైతే జరుగుతాయి. పండుగలో అమ్మవారిని మళ్ళీ పంపించేంత వరకుని. సో, ఈలోగా అక్కడ పెట్టారు కదా! అక్కడ గ్రామస్తులందరూ కూడా ఏం చేస్తారు అన్నది తర్వాత వీడియోలో నేను మీతో క్లారిటీగా షేర్ చేసుకుంటానండి. అంటే నార్మల్‌గా అమ్మవారిని తీసుకురావటం వేరండి గ్రామంలోకి ప్రతి సంవత్సరం తీసుకురావటం. కానీ ఇలా కొత్త అమ్మవారిని తీసుకొచ్చినప్పుడే ఏం చేస్తారు అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఈ వీడియో వచ్చేసి 31st నైట్ షూట్ చేసిందేనండి. ముగ్గు పెట్టేశాను కదా! ముగ్గు పెట్టేసిన తరువాతన టిఫిన్ అయితే వేస్తున్నాను. ఈరోజు ఎగ్ దోస అయితే వేసుకుందాం అన్నట్టుగా ఎగ్ దోస వేస్తున్నాను. ఎగ్ దోసకి ఎప్పుడు కూడా దోసల పిండి మరీ మందంగా వేసుకోకూడదండి. దోస అన్నది కొంచెం పలచగానే వేసుకోవాలి. ఇలా దోస కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిపైన మనం ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి. అది కూడా ఎగ్ దీని మీద కొట్టేసి అలాగే కొంచెం ఉప్పు కారం మసాలా వేసే కంటా కూడా ముందుగా ఎగ్స్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఆ మిశ్రమాన్ని దోస పైన వేసినట్లయితే దోసలు మనకి మంచి టేస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ స్మెల్ కూడా రావండి. లేకుంటే నీచు స్మెల్లా వచ్చేస్తుంది. అంటే ఉప్పు, కారం జల్లేసి అలా వేసినట్లయితే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవ్వదు కదండి. కానీ ఈ విధంగా మిక్స్ చేసుకుని దీన్ని పలచగా మొత్తం పామినట్లయితే దోస చాలా టేస్టీగా ఉంటుందండి. సో, దోసకి ఎప్పుడు కూడా ఎగ్స్ వేసినప్పుడు మరీ మందంగా కాకుండా పలచగానే వేసుకోవాలి. పైన వేసే ఎగ్ మిశ్రమాన్ని కూడా మరీ మందంగా కాకుండా ఎంత పలచగా స్ప్రెడ్ అవుతే అంతవరకు స్ప్రెడ్ చేసినట్లయితే దోస టేస్ట్ బాగుంటుందండి. దీని మీద ఉల్లికారం వేస్తారు, కొబ్బరికారం కూడా వేస్తారండి. వాటితో కూడా ఈ ఎగ్ దోస అన్నది టేస్టీగా బాగుంటుంది. సో, ఇంకా నా దగ్గర ఉల్లికారం లేదు, నెక్స్ట్ కొబ్బరికారం కూడా లేదండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మరి నార్మల్గా అప్పటికప్పుడు వేసుకోవాలి అనుకుంటే అవేమీ లేనప్పటికీ కూడా ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు. కానీ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటేనే దీని టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇలా తినేయచ్చు, చట్నీతో కూడా తినొచ్చండి. సో, చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.